హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీకే మార్కెట్ ఇన్సైట్స్. ఈ రోజు మన స్టాక్ మార్కెట్ లో 7th డే కూడా పాజిటివ్ లో క్లోజ్ అవ్వడం జరిగిందండి. నిఫ్టీ కనుక చూస్తే 161 పాయింట్స్ పెరిగి 24,328 దగ్గర క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ కనుక చూస్తే 520 పాయింట్స్ పెరిగి 80,000 మార్క్ ని క్రాస్ చేసి 80,116 దగ్గర క్లోజ్ అయ్యింది. అండ్ ఇంకోవైపు ఐటీ, ఆటో, ఫార్మా, హెల్త్ కేర్ సెక్టర్స్ లో హెవీ బయింగ్ అనేది కనిపించింది. అండ్ పిఎస్యు, ప్రైవేట్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ లో కొంచెం సెల్లింగ్ ప్రెజర్ అయితే కనిపించింది అనమాట. అలాగే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టర్స్ లో బయింగ్ రావడంతో నిఫ్టీ మిడ్ క్యాప్ అనేది 1.18% పెరిగింది. అలాగే నిఫ్టీ స్మాల్ క్యాప్ అనేది 0.44% పెరిగింది. అండ్ క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి $68 దగ్గర ట్రేడ్ అవుతుందండి. $70 బిలో ఉంది కాబట్టి మేనేజబుల్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అలాగే యూఎస్డిఐఎన్ఆర్ 0.20% పెరిగింది. అండ్ గోల్డ్ అనేది ఆల్ టైమ్ హై నుంచి కొంచెం రిలాక్స్ అయ్యి 2.33% డౌన్ అయ్యి 3,340 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. అలాగే యుఎస్ 10 years బాండ్ ఈల్డ్ అనేది 4.32 ఉంటే ఇండియా 10 years బాండ్ ఈల్డ్ అనేది 6.43 ఉంది. డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి 98.90 ఉందండి. అండ్ ఇంకోవైపు డొనాల్డ్ ట్రంప్ ఫ్యూచర్ లో జరిగే ట్రేడ్ డిస్కషన్స్ లో చైనా ఇంపోర్ట్స్ మీద టారిఫ్ తగ్గిస్తానని చెప్పారండి. అలాగే ఫెడ్ చీఫ్ అయిన జెరమ్ పవల్ ని తన పొజిషన్ నుండి తొలగించే ఉద్దేశం నాకు లేదంటూ ట్రంప్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. దీంతో మార్కెట్ సెంటిమెంట్ అనేది పాజిటివ్ గా మారడం జరిగింది అనమాట. అండ్ ఈ రోజు మార్కెట్ లో విశేషాలు ఏంటో ఒకసారి చూద్దామండి. ముందుగా అరబిందో ఫార్మాకి సంబంధించి ఒక బిగ్ న్యూస్ ఉందన్నమాట. అరబిందో ఫార్మా సబ్సిడరీ అయిన యుగియా ఫార్మా స్పెషాలిటీ లిమిటెడ్ కి అమెరికా యుఎస్ఎఫ్డిఏ నుండి డసటనిప్ టాబ్లెట్స్ ప్రొడక్షన్ అలాగే సేల్ చేసుకోవడానికి అప్రూవల్ వచ్చిందండి. ఈ మెడిసిన్ ఏంటంటే స్ప్రైసెల్ అనే బ్రాండెడ్ మెడిసిన్ కి ఈక్వల్ జెనరిక్ వర్షన్ అన్నమాట. ఈ టాబ్లెట్స్ ని క్యాన్సర్ ట్రీట్మెంట్ లో యూజ్ చేస్తారు. అమెరికాలో ఈ మెడిసిన్ సేల్స్ అనేవి అరౌండ్ 1.8 బిలియన్ అంటే 13,000 crores వాల్యూ ఉంటుంది. సో యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్ వచ్చిందంటే ఈ జెనరిక్ మెడిసిన్ సేఫ్, ఎఫెక్టివ్ అండ్ క్వాలిటీ అనే ఒక ఇండికేషన్ వచ్చేస్తుంది కాబట్టి సో యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్ తర్వాత యుగినియా ఫార్మా రెవెన్యూ అండ్ మార్కెట్ షేర్ అనేది పెరిగే అవకాశం ఉందన్నమాట. దీంతో అరబిందో ఫార్మా అనేది 5.50% పెరిగి 1,253 రూపీస్ దగ్గర క్లోజ్ అవడం జరిగింది. అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే యాజ్ పర్ బ్లూంబర్గ్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ అమెరికా డిస్కషన్స్ లో హార్లీ డేవిడ్సన్ బైక్స్ మీద 0 టారిఫ్ విధించే అవకాశం కన్సిడర్ చేస్తున్నారండి. అంటే ఇంపోర్ట్స్ మీద ఎటువంటి ట్యాక్స్ ఉండదన్నమాట. సో లో కాస్ట్ లోనే హార్లీ డేవిడ్సన్ బైక్స్ అనేవి మార్కెట్ లోకి వచ్చేస్తాయి. దీనివల్ల ప్రైజెస్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. కానీ బజాజ్ ఆటో, ఐచర్ మోటార్ లాంటి డొమెస్టిక్ కంపెనీస్ కి ఇది ఒక బిగ్ కాంపిటీషన్ అయిపోతుందండి. ఎందుకంటే ప్రైజ్ వైజ్ గా హార్లీ డేవిడ్ కి పోటీ ఇవ్వడం అనేది కష్టం అయిపోతుంది కాబట్టి డొమెస్టిక్ మిడ్ ప్రీమియం బైక్ మార్కెట్ లో ప్రెజర్ అనేది రావచ్చు అనమాట. సో బైక్ లవర్స్ ఆనందపడితే ఇన్వెస్టర్స్ మాత్రం ఆలోచనలో పడిపోతున్నారు. దీంతో ఐచర్ మోటార్ అనేది ఈ రోజు 0.93% డౌన్ అయ్యి 5,730 రూపీస్ దగ్గర క్లోజ్ అయిందనమాట. అండ్ ఇంకొక మేజర్ న్యూస్ ఏంటంటే ఇండియాలో నెంబర్ 1 ఇన్సులిన్ బ్రాండ్ మార్కెట్ నుండి వెళ్ళిపోతుంది. ఇది మన కంట్రీలో ఉన్న కంపెనీస్ కి బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. నోవో నార్డిస్క్ ఇండియాలో ఎక్కువగా సేల్ అయ్యే ఇన్సులిన్ బ్రాండ్ హ్యూమన్ మిక్స్టార్డ్ ని మార్కెట్ నుండి తీసేయాలని డిసిజన్ తీసుకుందండి. దీంతో బయోకాన్ చైర్పర్సన్ అయిన కిరణ్ మంజుదర్ష ఏమన్నారంటే బయోకాన్ బయోలాజిక్స్ కంపెనీ ద్వారా ఇన్సుజన్ అనే బ్రాండ్ ద్వారా ఈ లోట్ ని భర్తీ చేస్తామని చెప్పారనమాట. ఈ బ్రాండ్ సైజు దాదాపు 400 crores మార్కెట్ వాల్యూ ఉండొచ్చని అనలిస్ట్ చెప్తున్నారండి. వన్స్ నోవో నార్డిక్ కనుక బయటకు వెళ్లిపోతే ఈ బిగ్ మార్కెట్ ని బయోకాన్, లుపిన్, ఎరిస్ లైఫ్ సైన్సెస్ వంటి ఇండియన్ కంపెనీస్ లీడ్ పొజిషన్ లోకి వస్తాయి. అండ్ ఈ మార్కెట్ లో ఈ 3 కంపెనీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి వీటికి ఒక బిగ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అండ్ ఈ రోజు బయోకాన్ అనేది 0.51% పెరిగి 335 రూపీస్ దగ్గర క్లోజ్ అయిందండి. అండ్ ఇంకొక మేజర్ న్యూస్ ఏంటంటే ఎస్ఎంఈ సెక్టర్ కి సంబంధించిన ఆల్పెక్స్ సోలార్ కి సంబంధించి ఉందండి. ఈ కంపెనీ 380 crores వర్త్ ఆర్డర్ అనేది రిసీవ్ చేసుకుందనమాట. ఈ కంపెనీకి ఇది చాలా పెద్ద ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల కంపెనీ రెవెన్యూ, ప్రాఫిట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ ఆర్డర్ తో ఈ కంపెనీ షేర్ అనేది 5% పెరిగి 800 దగ్గర క్లోజ్ అయింది. అండ్ అనదర్ న్యూస్ ఏంటంటే సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రావరీస్ తన కర్ణాటక ప్లాంట్ నుండి తమిళనాడు స్టేట్ కి బీర్ సప్లై స్టార్ట్ చేసిందండి. ఇది కంపెనీ న్యూ మార్కెట్ లో అడుగు పెట్టింది అనుకోవచ్చు అనమాట. తమిళనాడు మార్కెట్ ఎంటర్ అవ్వడం వల్ల సేల్స్ అండ్ రెవెన్యూ అనేది పెరిగే అవకాశం ఉంది. ప్లాంట్ ఫుల్ కెపాసిటీతో కనుక పనిచేస్తే కంపెనీ ఆపరేషన్ మార్జిన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అంటే మోర్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇది కంపెనీకి పాజిటివ్ న్యూస్ అయినప్పటికీ కూడా ఈ రోజు ఈ స్టాక్స్ 1.65% డౌన్ అయ్యి 140 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఒక చిన్న కంపెనీకి బిగ్ బ్రేక్ వచ్చిందండి. అదేంటంటే రాజేష్ పవర్ సర్వీసెస్ అన్నమాట. ఇది ఒక ఎస్ఎంఈ కంపెనీ. ఈ కంపెనీకి ఏకంగా 1,116 crores వర్త్ న్యూ ప్రాజెక్ట్ ఆర్డర్ వచ్చింది. ఈ కంపెనీ మార్కెట్ వాల్యూ కనుక చూస్తే 2,200 crores మాత్రమే అండి. అంటే ఈ ఒక్క ఆర్డర్ కంపెనీ వాల్యూలో దాదాపు 60% ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఆర్డర్ వల్ల కంపెనీ నెక్స్ట్ యాన్యువల్ ప్రాఫిట్ అనేది డబుల్ అవుతుంది.
సో ఇది కంపెనీ గ్రోత్ కి ఒక గేట్ వే. బట్ ఎస్ఎంఈ షేర్స్ లో రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందు ఫుల్ అనాలిసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ఆర్డర్ తో ఈ రోజు ఈ కంపెనీ షేర్స్ అనేవి 19.09% పెరిగి 1259 దగ్గర క్లోజ్ అయ్యాయి. అండ్ శ్రీరామ్ ప్రాపర్టీస్ కంపెనీకి సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్ ఉందండి. ఈ కంపెనీ బెంగళూరులో యలహంక అన్ని డెవలప్ అవుతున్న ఏరియాలో సుమారు 5 acres ల్యాండ్ బై చేసిందండి. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 200 crores పైగా ఉండొచ్చు. అండ్ ఈ కంపెనీ ఈ ప్రాజెక్ట్ ని ఫైనాన్షియల్ 2025 సెకండ్ హాఫ్ అంటే 2025 అక్టోబర్ నుంచి 2026 మార్చ్ లో స్టార్ట్ చేయాలని ఎయిమ్ గా పెట్టుకుందన్నమాట. యలహంక అనేది నార్త్ బెంగళూరు ఏరియాలో డెవలప్ అవుతున్న ఒక ఏరియా అని చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ రియల్ ఎస్టేట్ కి మంచి డిమాండ్ ఉంది. 200 crores ప్రాజెక్ట్ అంటే కంపెనీకి మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ ఎఫెక్ట్ అనేది ప్రీ సేల్ స్టార్ట్ అయ్యేటప్పుడు మార్కెట్ షేర్ మీద ఇంపాక్ట్ అనేది కనిపించవచ్చు. సో దీంతో ఈ రోజు ఈ కంపెనీ షేర్స్ 5.94% పెరిగి 85 రూపీస్ 11 పైసా దగ్గర క్లోజ్ అవడం జరిగింది. అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే సుజుకి మోటార్ కార్పొరేషన్ అలాగే మారుతి సుజుకి కలిపి ఇండియాలో ఒక సూపర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాయండి. దాని పేరు ఏంటంటే ఒసాము సుజుకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండి. ఇది గుజరాత్ ఆర్ హర్యానాలో ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నమాట. ఈ సెంటర్ లో జపాన్ లో అత్యుత్తమ తయారీ పద్ధతులు అంటే మోడర్న్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో అవి మన ఇండియా ఇండస్ట్రీస్ కి నేర్పించడం జరుగుతుంది అనమాట. దీంతో మన ఇండియాలో ఉన్న ఇండస్ట్రీ అనేది క్వాలిటీ, స్పీడ్, క్యాపబిలిటీ అనేవి బాగా పెరుగుతాయి. ఇది మేక్ ఇన్ ఇండియాకి ఒక గేమ్ చేంజర్ లాంటిదని చెప్పొచ్చు. అండ్ ఈ రోజు మారుతి సుజుకి ఇండియా షేర్స్ 1.41% పెరిగి 11,900 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. అండ్ ఇవి ఈ రోజు మార్కెట్ లో ఉన్న మేజర్ న్యూస్ అండి. ఈ రోజు నిఫ్టీ స్పాట్ క్లోజ్ అయిన లెవెల్స్ ప్రకారం రేపటికి నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ కనుక చూస్తే పై 24,253, సపోర్ట్ 24,147, సపోర్ట్ 24,013 అండ్ సపోర్ట్ 3 23,733 అండ్ రెసిస్టెన్స్ 1 కనుక చూస్తే 24,387, రెసిస్టెన్స్ 2 24,493, రెసిస్టెన్స్ 3 24,733 గా ఉండొచ్చు. సో ఇది ఈ రోజు వీడియో అండి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.